ఇప్పుడు నైట్ టైం అనేది పెద్ద హబ్ ఫర్ గంజా పీపుల్. ఈ హ్మ్. గంజా తాగేటోళ్ళు మాత్రం చాలా హారబుల్. హ్మ్. ఆ పక్క లైన్ లోకి వచ్చారంటే హ్మ్. అమ్మాయిలు అబ్బాయిలు గంజా తాగే పిల్లలు మళ్ళీ మందు తాగే పిల్లలు అయితే చాలా ఉంటారు. ఫ్యామిలీస్ అయితే పోలేరండి, హైలీ ఇంపాసిబుల్. హ్మ్. అయితే ఇక అసలు రూల్డ్ అవుట్. ఓపెన్ పబ్సా? ఓపెన్ లో హ్మ్. ఓపెన్ అంటే మీరు సాటర్డే ఈవినింగ్ సండే మీరు చూసారంటే హ్మ్. ఇట్స్ లైక్ హెల్ యూనో. హ్మ్. చాలా దారుణంగా ఉన్నది. హ్మ్. ఇక గంజా కొట్టేటోని పోయి ఏమన్నా అరిచామని అంటే ఇంకా వాడు ఏం కొడతాడు, కత్తితో ఏం పొడుస్తాడు, హ్మ్. ఇదొక భయం మాకు. హ్మ్. ఇదొక భయం అయిపోతుంది మాకు. హ్మ్. అందుకని ఈ భయాలతో ఏంటంటే హ్మ్. ఈ ఎటు మింగలేక సావలేక అన్నట్టు హ్మ్. ఇట్లా బతున్నాం మేము. హ్మ్. రెసిడెన్షియల్ అనే దానికి వర్డే లేదు. హ్మ్. ఇట్స్ ఎ బిగ్ కమర్షియల్ అడ్డా ఫర్ హాస్టల్స్ హ్మ్. దిస్ కాలనీ. హ్మ్. అట్లా దరిద్రంగా తయారైపోయిందండి. ఇక స దానికి గవర్నమెంట్ ఏం ప్రతిపాదన చేస్తారనేది తెలియదు. ఇక సార్ చెప్తాడు ఏం సరే చేస్తాడు. ఏంటి? నైట్ చాలా సిట్యుయేషన్ వరకు మా ఏంటండి? మిత్రుడు అన్ని చెప్పాడు. ఆ! భయంకరంగా అయిపోయింది. హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఫ్యామిలీలు ఉండడం మహా కష్టం అయిపోయింది. హ్మ్. సాయంత్రం చీకటి అయితే చాలు. హ్మ్. ఆ పార్క్ లేను, ఆ లాస్ట్ లేను, ఆ లేను, హ్మ్. మొత్తం అబ్బాయిలు అమ్మాయిలు సారి చెప్పినట్టు హ్మ్. ఆ గంజాయి తాగుడు సీసాలు పాడతారు అని పడేస్తారు. హ్మ్.